హమాస్ ఉగ్రవాదులకు చైనా ఆయుధాలు అందుతున్నాయా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. హమాస్ ఉగ్రవాదుల చేతుల్లో అధునాతన క్యూబీజెడ్ అసాల్ట్ రైఫిల్స్, QLZ-87 ఆటోమేటిక్ గ్రెనేడ్ లాంచర్స్తో పాటు అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ పరికరాలు లభించాయి. క్యూబీజెడ్ల తయారీలో చైనాది ప్రత్యేక స్థానం. అయితే ఇటువంటి అధునాతన పరికరాలు హమాస్ ఉగ్రవాదులకు ఎలా చేరాయి? ఏ దేశం వీరికి సహాయం చేసింది? ఎక్కడి నుంచి వీటిని స్మగుల్ చేసింది అనే ప్రశ్నలు తారసపడ్డాయి. దీంతో వీటిపై పరిశోధనలు చేయగా ఆసక్తికర కథనాలు లభించాయి. ఇందులో హౌ డస్ హమాస్ గెట్ ఇట్స్ వెపన్స్, ఎ మిక్స్ ఆఫ్ ఇంప్రొవైజేషన్, రిసోర్స్ఫుల్నెస్ అండ్ కీ ఓవర్సీస్ బెనిఫాక్టర్ అనే శీర్షికతో CNN వార్తా సంస్థ విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది. దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. అందుకంటే ముందు హమాస్ ఉగ్రవాదుల వద్ద చైనా ఆయుధాలు ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఎలా గుర్తించిందో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ గాజాల మధ్య ప్రస్తుతం భీకర పోరు కొనసాగుతోంది. నెల రోజులకు పైగా సాగుతున్న ఈ యుద్ధంలో హమాస్ సైతం గట్టి పోరిస్తోంది. యుద్ధరంగంలో తిరుగులేని ఇజ్రాయెల్ ఒకవైపు, కేవలం 41 కిలోమీటర్ల పొడవు, 6 కిలోమీటర్ల వెడల్పు భూభాగమున్న గాజాలో హమాస్ ఉగ్రవాదులు మరోవైపు. ఉగ్రవాదులే అయినా ఇజ్రాయెల్తో పోరాటంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్కు దీటుగా అధునాతన ఆయుధాలతో పోరాడుతున్నారు. దీంతో హమాస్ ఉగ్రవాదులు వాడుతున్న ఆయుధాలపై దృష్టి సారించింది IDF. దీనిపై పరిశోధన చేయగా విస్తూపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. హమాస్ ఉగ్రవాదుల చేతిలో అధునాతన ఆయుధాలున్నాయని కనుగొంది. అందులో QBZ అసాల్ట్ రైఫిల్స్, QLZ-87 ఆటోమేటిక్ గ్రెనేడ్ లాంచర్స్తో పాటు హమాస్ సొరంగాల్లో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ వ్యవస్థలను పరిశీలించింది. ఇవన్నీ చైనాలో తయారైనవి IDF గుర్తించింది. దీంతో అసలు హమాస్ ఉగ్రవాదులకు ఇవి ఎక్కడ లభించాయి అనే సందేహం తలెత్తింది. సాధారణంగా ఉగ్రవాదులకు ఏ దేశమైనా నేరుగా ఆయుధాలు సరఫరా చేయదు, కానీ అక్రమ మార్గాల్లో తరలించే అవకాశం ఉంది. దీనికోసం చైనా టు గాజా స్ట్రిప్కు ఆయుధాల రవాణా ఎక్కడి నుంచి జరగవచ్చన్నది పరిశోధన చేయగా ఇరాన్ నుంచి చేరుతున్నట్లు తెలిసింది. భౌగోళికంగా ఇరాన్, గాజాలను పరిశీలిస్తే రెండు ప్రాంతాల నడుమ సిరియా, ఇరాక్లు ఉన్నాయి. అటు సముద్ర మార్గం కూడా ఇరు దేశాలకు ఉంది. ఇరు దేశాల మధ్య ఆయుధ సరఫరా ముఖ్యంగా మధ్యధరా సముద్రం గుండా జరుగుతోంది. అందులోనూ స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. దీనికి ప్రత్యేక క్యాప్సూల్స్ ఉపయోగిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. గాజాకు సముద్ర మార్గం ఉన్నప్పటికీ అక్కడ ఇజ్రాయెల్ నౌకలు గస్తీ తిరుగుతుంటాయి. దీంతో వీటికి పట్టుబడే అవకాశం ఉంది. అందుకే వీటికి సముద్రం లోపల క్యాప్సూల్స్ని ఉపయోగించి అందులో ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తున్నారు. దీంతోపాటు అటు సిరియా, ఇరాక్ నుంచి సొరంగ మార్గాలను నిర్మించింది హమాస్. దీంతో సరిహద్దుల గుండా కూడా ఆయుధాల స్మగ్లింగ్కు వీలవుతుంది. అయితే ఇరాన్కు చైనా ఆయుధాలు ఎలా వస్తున్నాయి? ఆ రెండు దేశాల మధ్య ఆయుధ మైత్రి ఎప్పటి నుంచి ఉంది తెలుసుకుందాం. ఇరాన్, చైనాల మధ్య ఆయుధ బంధం ఇప్పటిది కాదు. 1982 నుంచి దాదాపు ఏడాదికి $171 మిలియన్ ఆయుధాలను చైనా నుంచి ఇరాన్ దిగుమతి చేసుకుంటోంది. 1996లో ఇరాన్ సైన్యానికి కావాల్సిన రసాయన ప్లాంట్లకు చైనా సహకారం అందించిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. 1997 నుంచి 2000 వరకు ఇరు దేశాల మధ్య ఆయుధాల అమ్మకాలు $600 మిలియన్ పెరిగాయి. ఇక ఇరు దేశాల మధ్య మొట్టమొదటిసారిగా 2017లో మిలిటరీ డ్రిల్స్ జరిగాయి. ఇక 2021లో ఇరాన్కు ఇబ్రహీం రైసీ అధ్యక్షుడైనప్పటి నుంచి చైనాపై మరింత దృష్టి సారించారు. లుక్ ఈస్ట్ పాలసీలో చైనాకు మరింత ప్రాధాన్యత వచ్చింది. ఇక హమాస్కు చైనాకు కూడా బలమైన సంబంధాలే ఉన్నాయి. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడులు చేసినప్పుడు చాలా దేశాలు ఖండించినప్పటికీ చైనా స్పందించలేదు. బదులుగా కొద్ది రోజుల తర్వాత ఈ దాడిపై అన్ని దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది చైనా. 1950లో మధ్యప్రాచ్య దేశాల్లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను గుర్తించిన మొదటి దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. ఇరు దేశాల మధ్య రాయబారులు లేకపోయినప్పటికీ సంబంధాలు మరీ క్షీణదశలో లేవు. ముఖ్యంగా 90ల ప్రారంభం నుండి ఆర్థిక రంగంలో సంబంధాలు విస్తరించాయి. చైనా కంపెనీలు ఇజ్రాయెల్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టాయి. ఓడరేవులు అప్గ్రేడ్ చేయడం, మౌలిక సదుపాయాలు నిర్మించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్కు 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా ఉంది. 1992లో కేవలం $50 మిలియన్ ఉన్న ఇరు దేశాల వాణిజ్యం 2023లో $24.45 బిలియన్ పెరిగింది. అయినా ఇజ్రాయెల్కు చైనా మద్దతుగా నిలబడలేదు సరిగదా, హమాస్ ఉగ్రవాదులకే మద్దతు ఇచ్చింది. దీనికి కారణమూ లేకపోలేదు. ప్రస్తుత ప్రపంచంలో అమెరికా ఆధిపత్యాన్ని చైనా అడ్డుకోవాలని చూస్తోంది. ఇజ్రాయెల్కు చైనాతో వాణిజ్య సంబంధాలు ఉన్నప్పటికీ రక్షణ పరంగా అమెరికాపైనే ఆధారపడి ఉంది. అమెరికన్ ఆధిపత్య ధోరణిని ఇజ్రాయెల్ పరోక్షంగా అంగీకరిస్తోంది. ప్రస్తుత ప్రపంచంలో అటు అమెరికా, ఇటు రష్యా, చైనాలు ఉన్న సమయంలో ఇజ్రాయెల్ అమెరికా వైపు ఉంది. తైవాన్, చైనాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులున్నాయి. ద్వీపదేశాన్ని ఎప్పుడెప్పుడు ఆక్రమించుకోవాలని డ్రాగన్ కంట్రీ ఉవ్విళ్ళూరుతోంది. ఈ సమయంలో ప్రపంచమంతా తనకు మద్దతు ఇవ్వాలని చైనా కోరుకుంటోంది. కానీ ఇజ్రాయెల్ అమెరికా వైపు ఉండడంతో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్కు సహకరించడం లేదు. పైపెచ్చు అమెరికా ఇజ్రాయెల్ వైపు నిలబడి ఉంది. అందుకే అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలంటే హమాస్ ఉగ్రవాదులకు చైనా మద్దతు ఇవ్వాలని భావించింది. అందుకే
చైనా పరోక్షంగా హమాస్ ఉగ్రవాదులకు మద్దతిస్తోంది. డ్రాగన్ కంట్రీ హమాస్ ఉగ్రవాదులకు పరోక్షంగా మద్దతు ఇవ్వడమే కాదు, ఆయుధాలను కూడా సరఫరా చేస్తోంది. దీంతో ఇజ్రాయెల్ వంటి అధునాతన టెక్నాలజీ ఉన్న సైన్యంతో కూడా హమాస్ ఉగ్రవాదులు భీకరంగా పోరాడుతున్నారు. వీరికి చైనా సహకారం లేకపోతే ఇప్పటికే ఇజ్రాయెల్ విజయం సాధించేది. హమాస్ ఉగ్రవాదులను ఎక్కడికక్కడ మట్టుబెట్టేది. కానీ అది అంత త్వరగా సాధ్యం అవ్వడం లేదు. ప్రస్తుతం ప్రపంచం రెండుగా చీలిపోయింది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా ఉంటే మరోవైపు రష్యా, చైనాలున్నాయి. ఈ రెండు వర్గాల మధ్య భీకర పోరు జరుగుతోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రత్యక్షంగానే యుద్ధం కొనసాగుతోంది. దాదాపుగా ఏడాదికి పైగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్కు మొదటి నుంచి అమెరికా దన్నుగా నిలిచింది. ఆయుధాలు, నిధులు సరఫరా చేస్తూ వస్తోంది. దీంతోపాటు నాటో కూటమి దేశాల నుంచి కొన్ని ఆయుధాలు ఉక్రెయిన్కు చేరుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్, గాజాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇందులో అటు అమెరికా, ఇజ్రాయెల్కు పరోక్ష మద్దతిస్తుంటే హమాస్ ఉగ్రవాదులకు చైనా సహకరిస్తోంది. రెండు ధృవాల మధ్య చీలిపోయిన ప్రపంచంలో భారత్ మాత్రమే స్వతంత్రత పాటిస్తోంది. ఏ దేశానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇవ్వకుండా ఉంది. మోదీ నేతృత్వంలోని భారత్ అటు అమెరికా వైపు, ఇటు రష్యా, చైనాల వైపు మొగ్గు చూపకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడైనా, ఇజ్రాయెల్, గాజాల మధ్య యుద్ధం వచ్చినప్పుడైనా స్వతంత్రత పాటించింది భారత్. హమాస్ జరిపిన మారణహోమాన్ని మోదీ ఖండించారు. నాగరిక సమాజంలో ఇటువంటి వాటిని ఖండించారు. ఏ దేశం మధ్య యుద్ధం జరిగినా ఆధిపత్య పోరు సలపకుండా శాంతి మంత్రాన్ని చెప్పారు. దేశాల మధ్య ఇబ్బందులుంటాయని, వాటిని శాంతి మార్గంలోనే పరిష్కరించుకోవాలని చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రపంచంలో రెండు ధృవాలుగా చీలిన దేశాలు ఆధిపత్య ధోరణిని వీడతాయా, లేక పరోక్షంగా ఇతర దేశాలకు మద్దతివ్వడం ద్వారా మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.